ఉర్దూ పాఠశాలలో మదర్సాలో చదివి హఫీజ్ అలీ ముఫ్తీ కోర్సులు పూర్తి చేసిన ముస్లిం విద్యార్థుల్ని గుర్తించి వారికి వక్ఫ్ బోర్డు ద్వారా ఎల్ఎల్బి పూర్తి చేసే అవకాశం కల్పించాలని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ సూచించారు. ముస్లిం విద్యార్థులు ఎల్ఎల్బి చేయడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ముస్లిం కావాల్సిన చట్టబద్ధమైన రక్షణ లభిస్తుందని ఆయన మీడియాతో మాట్లాడారు. అభిప్రాయపడ్డారు. కొన్నేళ్లుగా తాము వివిధ సంస్థలు ముస్లిం మత పెద్దల ద్వారా యువతను ఎల్ఎల్బి చదివేందుకు ముందుకు రండి, మేము చదివిస్తామని ప్రకటించిన నిన్న విజయవాడలో జరిగినటువంటి వక్ఫ్ బోర్డు మీటింగ్లో గౌరవ వక్ఫ్ బోర్డు చైర్మన్ గారికి నా తరఫు నుంచి నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మైనారిటీ యువత, ముఖ్యంగా ముస్లిం యువత ఇంజనీరింగ్ అనో లేదా ఎంసీఏ అనో వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ రాబోయే రోజుల్లో అత్యంత ప్రాముఖ్యతగా కలిగినది ఎల్ఎల్బి. లా వైపు వీళ్ళని ఎలా తీసుకురావాలి, లా చేయడానికి వీళ్ళకి ఏ విధంగా వక్ఫ్ బోర్డు ద్వారా సహకారం అందించాలి అనే దాని మీద నేను ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మనం ఎంత పిలిచినా ఇప్పుడున్న యువత రావట్లేదు. కాబట్టి ఎవరైతే మదర్సాల్లో ఇతర ముస్లిం ఇన్స్టిట్యూషన్స్లో చదువుకొని ఉంటారో, ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు, వాళ్ళని మనం ఎల్ఎల్బి చేయించాలి, వాళ్ళని పిలిపించి అని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, దానికి వక్ఫ్ బోర్డు సభ్యులందరూ కూడా మంచి ఆలోచన అని అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే రాబోయే సంవత్సరంలో లా సెట్ ఎగ్జామ్ రాసి హాఫీజు, ఆలిము, ముఫ్తీ చదివి ఉన్నటువంటి ముస్లిం విద్యార్థులు ఎవరైనా సరే, విద్యార్థులు మన తెనాలి నియోజకవర్గంలో ఎవరన్నా ముందుకు వచ్చి ఎల్ఎల్బి చేయడానికి వస్తే వాళ్ళకి నా తరఫు నుంచి ఫ్రీగా చదివించడానికి వాళ్ళ బాధ్యత మొత్తం నేను తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ముస్లిం విద్యార్థికి కూడా దీనివైపు ఎల్ఎల్బి చదవడానికి దృష్టి సారించాలని, భవిష్యత్తు మొత్తం కూడా లా వృత్తి మీద ఆధారపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గడిచిన నెల 29/7 సిఈడిఎం ఆఫీసు మన మంగళగిరిలో డీజీపీ గారి ఆఫీస్ పక్కన ఓపెన్ చేయడం జరిగింది. దాని ద్వారా ఎవరైతే మైనారిటీ పిల్లలు, ఇక్కడ మైనారిటీలు అంటే ఓన్లీ ముస్లిమ్సే కాదు, క్రిస్టియన్స్, సిఖ్స్ అండ్ జైన్స్ వీళ్ళు కూడా మైనారిటీస్ కిందకు వస్తారు. కాబట్టి ఎవరైనా సరే ఈ సంస్థ దగ్గరికి వెళ్ళి హయ్యర్ స్టడీస్ చదువుకోవడానికి, కాంపిటీషన్ ఎగ్జామ్ రాయడానికి, మన యూపీఎస్సీ ఎగ్జామ్స్కి కానీ, గ్రూప్ 1కి కానీ, గ్రూప్ 2 కానీ, అట్లా అదేవిధంగా టెట్ ఎగ్జామ్ కానీ, డిఎస్సి కానీ, అదేవిధంగా ఎస్ఐ సెలక్షన్స్ కానీ, కానిస్టేబుల్ సెలక్షన్స్ కానీ, ప్రభుత్వం తరఫు నుంచి ప్రకటించే ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా మనం అక్కడికి వెళ్ళినట్టయితే వాళ్ళు ఫ్రీగా మనకి కోచింగ్ ఇస్తారు. అక్కడ లభించే ఆ విద్యతో మనం ఏదైతే మన లక్ష్యాలను పేదరికం వల్ల ఆపుకుంటున్నామో అలా ఆగకుండా అక్కడ మనం మన ఆశయాలను, అవకాశాలను ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను.